వాస్తువులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మేము ఇక్కడికి 3వసారి రావటం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని సేవ, దేవునికి పరిచర్య చేయాలని, దేవుని యొక్క రక్షణ మాటలు, నిత్యజీవం ఇచ్చే మాటలు, మోక్షాన్ని ఇచ్చేటువంటి మాటలు మీకు తెలియచేయాలని మరి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరొక్కసారి దేవుడు మరి మీ మధ్యకు రావటానికి దేవుడు కృప చూపాడు. మేము రావటానికి మొట్టమొదటిగా మాకు సహకరించిన వ్యక్తి ఆలూరు శాంతయ్య గారు. మరి ఓబలేస్ అన్న గారు కూడా నన్ను అక్కడ చూశాడు, అక్కడ పరిచయం అయ్యాడు ఆ దినాలలో. కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన అన్నగారు నన్ను మరి పరిచయం చేసుకోవడము జరిగి ఉంటుంది. మరి రెండవసారి మీ అందరి ప్రేరేపణ చేత ప్రభు మీతో మాట్లాడిన రీతిగా, అన్న మీరు మరొక్కసారి రండి అని చెప్పినప్పుడు మరలా రెండోసారి వచ్చాం. మరలా 3వసారి కూడా వెళదాము అని ప్రార్థిస్తున్నప్పుడు మరి ఈ రీతిగా దేవుడు మీ మధ్యకు నన్ను నడిపించడం జరిగింది. గ్రంథములో నుంచి దేవునికి వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దయచేసి ఎవరు లేవద్దండి, వెళ్ళవద్దండి ఇంటికి. కొద్ది నిమిషాలు మొదటి అధ్యాయం 3 నుంచి కొన్ని 6వ వచనం వరకు చదువుకుందాం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియనయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కోసము నిర్ణయించుకొని తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచేసుకొనెను. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటంటే, మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చూడండి. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించటానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రావటానికి ఒక కారణం ఉంది. ఆయన కారణము లేకోకుండా ఈ లోకానికి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కారణం ఉంది. చూద్దాము. ఈ లోకములో ఎంతోమంది గొప్ప వాళ్ళు, దేవులనబడిన వాళ్ళు ఉన్నారు, కానీ కారణము చేత రాలేదు. వారు కూడా సంసార సాగరములో మునుగుతూ తేలుతూ వారు కూడా కష్టాలు, నష్టాలు, అపజయాలు, వ్యాధులు, బాధలు అనుభవించారు. వారు సంసారం యొక్క భారాన్ని భరించారు. వారు కూడా మరి స్త్రీ ఆమోహములో మునిగి తేలుతూ అలాగా పతనమైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యేసు క్రీస్తు ప్రభుల వారైతేనేమో మరి ఆయన ఈ లోకానికి రావటానికి ఒక కారణము, ఒక ఉద్దేశము, ఒక సంకల్పము కలిగి ఈ లోకానికి వచ్చాడు. అది ఏమిటంటే, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మనమందరము కూడా మరి పరలోక నివాసులమై ఉంటూ ఉన్నాము. దేవుని యొక్క సముఖములో ఆయనను మహిమపరిచి ఆరాధించి గణపరిచేటువంటి స్థితిలో దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని ఉంటుండగా ఆ స్థితిని మానవులైన మనమందరము కోల్పోయి మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక నిత్య నరకానికి వెళుతూ ఉంటుండగా, ఆ ఆశీర్వాదాలు పరసంబంధమైన ఆశీర్వాదాలను కోల్పోయి ఉంటుండగా, ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉంటూ ఉన్నాడు. అయితే చూద్దాము, ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, గొప్ప భాగ్యం ఏమిటంటే, ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నటువంటి మనము గొప్ప ధన్యులము. కారణం ఏంటంటే, ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ ఎన్నుకొని ఉంటూ ఉన్నాడు. ఎంతోమంది గ్రామంలో ఉన్నారు గొప్పవారు, మరి ధనవంతులు, ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు, అధికారులు, గొప్ప కులానికి చెందిన వాళ్ళు ఈ గ్రామంలో ఉంటుండగా, ఈ భూప్రపంచమును, భూమి ఆకాశములను, నరులను, జంతువులను సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డలుగా మీరు ఏర్పాటు చేయబడ్డారంటే కేవలం అది దేవుని కృప. అది మీకు ధన్యత అయి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో దేవుడు ఏమేమి ఈవులు మనకి ఇవ్వటానికి లోకానికి వచ్చాడు అంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కొన్ని త్వరగా నేను చెప్పి ముగిస్తాను. మరి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 5 వరకు చదువుదాం. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా ఈనండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునే స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవుని స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వాడబారని స్వాస్థ్యము, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇది. అక్షయమైన, నిర్మలమునైన, వాడబారని స్వాస్థ్యమును మనకు అనుగ్రహించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట వలన మరలా మనములను క్రొత్తగా జన్మించటాన్ని బట్టి ఆ స్వాస్థ్యము మనకు అనుగ్రహింపబడి ఉంది. సరే, ఇక్కడ నిజంగా నేను ఒక్క అంశమే చెప్తానండి, ఎందుకంటే సమయం లేదు. ఒకే అంశం, దగ్గర 10 అంశాలు ఉన్నాయి. అది 5 కాదు, పోయేది కాదు. కేవలం ఒక్క అంశాన్ని మాత్రం చెప్పి నేను ముగిస్తాను. చూడు, మరొకసారి ఏంటంటే, అదే పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా వినండి, అక్షయమైనదియు నిర్మలమునైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా జన్మింపజేసాడంటే అర్థం ఏంటి? మొదటిగానేమో జన్మించినాం తల్లిదండ్రులకి, అయితే తన స్వాస్థ్యమును పొందటానికి మరలా మనములను జన్మింపజేశాడు. అంటే ఏంటంటే, బాప్తిసము ద్వారా దేవుడు మనములను జన్మింపజేసి ఉంటూ ఉన్నాడు. కనుక ఎవరైతే క్రొత్తగా జన్మించబడి ఉంటారో వారికి మాత్రమే ఈ వాడబారని స్వాస్థ్యము,
ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మనకు ఈ లోకంలో అనేకమైన స్వాస్థ్యాలు ఉన్నాయి, ఇల్లున్నాయి, మరి పొలాలున్నాయి, అనేక ఎకరాలు ఉన్నాయి, డబ్బుంది, అన్నీ ఉండవచ్చు. కానీ ఇది అస్థిరమైన స్వాస్థ్యం. ఓయాలకి అది అంతరించిపోవచ్చు, కరిగిపోవచ్చు, సమస్యలను బట్టి దాన్ని అమ్ముకోవచ్చు, ఇల్లు అమ్మొచ్చు, పొలాలు అమ్మొచ్చు, ఆస్తిపాస్తులు అమ్మొచ్చు, డబ్బు కరిగిపోవచ్చు. అంతేకాకుండా మనము కూడా సమస్తాన్ని వదిలిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చు. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే వాడబారనిది, నిర్మలమైనది కదా. శాశ్వతమైనటువంటి రాజ్యమును దేవుడు మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి అది అనుగ్రహించడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఏంటంటే క్రొత్తగా జన్మించిన వాళ్ళకి అది అనుగ్రహించబడుతుంది. ఎవరు క్రొత్తగా జన్మించబడిన వారంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3:5 చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాడబారని స్వాస్థ్యము, అది నిర్మలమైనది, అది శాశ్వతమైనటువంటి రాజ్యము, దానికి అంతమే లేదు. అది యుగ యుగాలు, తరతరాలు, నిత్యము నిలిచే స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఏంటండి? అది మన సొంతం అండి. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటంటే మనకు సొంతమైన దానిని స్వాస్థ్యం అంటాం. కానీ ఊర్లో ఉన్న వాళ్ళ ఇళ్ళన్నీ పట్టుకొని, ఊర్లో ఉన్నటువంటి భూములన్నీ తీసుకొని చూసి అది నా స్వాస్థ్యం అని చెప్పడానికి వీలు లేదు. స్వాస్థ్యం అంటే ఏంటంటే ఏదన్నా కానివ్వండి ప్రియదేవుని బిడ్డ, నువ్వు 2 సెంట్లు భూమి కొన్నా అది నీ స్వాస్థ్యమే. నువ్వు 1 ఎకరా కొన్ని రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు నీ హృదయం నేను ఒక ప్రత్యేకమైన ఆనందము, ఒక ప్రత్యేకమైన సంతోషం కలుగుతుంది. ఏదైనా సరే నీకు వాహనం లేదు, బైక్ లేదు, నువ్వు సొంతంగా మరి షోరూమ్కి వెళ్ళి షోరూమ్ బైక్ కొని నీ పేరు మీద చేపించుకొని నువ్వు తీసుకొని ఇచ్చినప్పుడు అది నీ స్వాస్థ్యము. అప్పుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని, లేకపోతే ఒక సంతోషాన్ని, ఒక విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. పరవాళ్ళది తీసుకొని తోలుతూ అది నాదని చెప్పడానికి వీల్లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము అస్థిరమైనది, మాయమైపోయేటువంటిది ఈ లోకంలో ఉన్న స్వాస్థ్యాన్ని చూసి మురిచిపోతూ ఉన్నాం. కానీ మరణము తర్వాత, అందుకనే నీ ఆస్తి అంతస్తు నీ ఆయన నీకు వెతుకు. మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాల. ఈ లోకంలో ఆయన నీతిని మనం వెతకాల. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన వాటిని మనం వెతుకుతూ ఉంటాం. కానీ నీ పరమ తండ్రి అయిన దేవుడు శాశ్వతమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి మన పిల్లలకి ఉయాలకు మనకు కలిగితే అంత ఏం చేస్తామంటే శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన బట్టలు, శ్రేష్టమైన చదువు, ఇలాగ మనం ఇచ్చి వారిని ఒక మంచి ప్రయోజనంగా చూడాలని మనం కోరిక. పరమ తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను, నన్ను, మన తల్లిదండ్రులను, మన తాత ముత్తాతలను, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సృష్టించినటువంటి సృష్టికర్త పరమ తండ్రి మరి శ్రేష్టమైనటువంటివి ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడు. శ్రేష్టమైనప్పుడు మనం చూసాం కదా అండి. ఎలాంటివి మరోసారి చదవండి. ఎలాంటివండి అవి? మొదటి పేతురు 1వ అధ్యాయం 4 నుంచి 5 వరకు ఎలాంటివి చూద్దాం ఒకసారి. ఎలాంటివి తీసుకొచ్చాడు? మైక్ ఏండానికి ఏమంట? అక్షయమైనదండి. అక్షయం అంటే ఏంటి? అర్థం ఏంటి? అక్షయమైనదంటే ఏంటి? ఎప్పటికీ నశింపనిది,
శాశ్వతంగా ఉన్న దానిని అక్షయమైనది. వాడబారనిదినైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవుని కనుక ఈ యొక్క స్వాస్థ్యం ఎవరికి సొంతం అవుతుంది అంటే క్రొత్తగా జన్మించిన వాళ్ళకి. చర్చికి వచ్చినంత మాత్రం రాదు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టితే రాదు. నువ్వు 50 ఏళ్ళు 100 ఏళ్ళు చర్చికొచ్చి కూర్చున్నంత మాత్రాన రాదు. నీ పితరులు నీ తాతలందరూ కూడా ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినారని చెప్పేసి నువ్వు క్రొత్తగా జన్మించకపోతే ఆ స్వాస్థ్యం నీకు రాదు. ఆయన ఈ లోకానికి వచ్చినది కారణము ఆ శ్రేష్టమైన అక్షయమైనది నిర్మలమైనది వాడబారనేటువంటి స్వాస్థ్యం నీకు అనుగ్రహించడానికి వచ్చాడు. అది అనుగ్రహించబడాలంటే నువ్వు క్రొత్తగా ఆయనకు జన్మించాలి, ఆయనకు పుట్టాలి. ఆయనకు పుడితే ఆయన రాజ్యమైన పరలోక రాజ్యం నీ స్వాస్థ్యం. నువ్వు వారసునివి, నువ్వు వారసురాలివి. ఎప్పుడు? క్రొత్తగా జన్మించాలి, మరలా జన్మింపబడ్డాలా. మొదటిగా నీ తల్లిదండ్రులకు జన్మించావు, కానీ మళ్ళీ ఏమంటాడు స్పష్టంగా అక్కడ? మరలా జన్మింపబడాల నువ్వు. అది ఎలా జన్మింపబడాలంటే 5వ వచనం చదవండి. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా ఖండితంగా చెబుతూ ఉన్నాను. ఊరకు కాదు. వీటికి చర్చికి వచ్చి ఆదివారం పూట్ల ఏదో సరదాగానో, లేకపోతే ఏదో 2 పాటలు పాడిపోదామనో, లేకపోతే ఏదో కొన్ని వాక్యం చదివిపోదామనో, ఏదో కొద్దిగా చిన్న కానికేసి అట్లయితే రాదు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ స్వాస్థ్యం నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలిని కొత్తగా జన్మించాల. 2వ జన్మెత్తాలను. ఆ 2వ జన్మెత్తాలంటే ఎలా ఎత్తాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అంటే బాప్తిసం తీసుకుంటేనే నీకు ఆయన తీసుకొచ్చిన పరసంబంధమైన ఆశీర్వాదానికి అనుగ్రహించబడతాది. నువ్వు దానికి వారసుడవైతావు. అదేంటంటే వినండి, ఈ లోక రాజ్యములన్నీ కూడా గతించిపోతాయి. ఈ లోకము గతించిపోతుంది, మనము గతించిపోతాం, మనకు కలిగిన స్వాస్థ్యము గతించిపోతుంది. ఇల్లు కూడా ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటే అది పాడుబడిపోయి కింద పడిపోతుంది. ఒకవేళ మన స్వాస్థ్యం మనకి ఇబ్బందులు బట్టి అమ్మేసుకోవచ్చు. ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి. మనము కూడా ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతామో, ఎప్పుడు మనం సంపాదించిందల్లా వదిలిపెట్టిపోతాం మనకి తెలియదు. కనుక ఈ లోక సంబంధమైనవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. వచ్చిన వాళ్ళు మైక్ తీసుకోండి. అంతులుని కనబడి అంతులుని మాయమయ్యే ఆవరి వంటిదిరా జీవితం. పడండి నాకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎంత చక్కగా! యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. నిత్య జీవం పరలోకం. మరణమైన జీవమైన నిన్ను విడువడు. సరే, కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్రొత్త జన్మ ఎత్తకపోతే, నువ్వు క్రొత్తగా జన్మింపకపోతే, ఆయనకు పుట్టకపోతే, ఆయన రక్తము చేత కడగబడకపోతే, ఆయనలో నువ్వు జన్మింపకపోతే నీకు ఆ నిత్య జీవం, ఆ వాడబారని స్వాస్థ్యం దక్కదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీకు దొరకదు, నువ్వు పొందుకోలేవు, నీకు చెందదు ఆ స్వాస్థ్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరసంబంధమైన ఈవులు ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. కనుక ఆయన మరణము ద్వారా పునరుత్థానము ద్వారా మనకు నిరీక్ష పరలోకముంది. ఎందుకంటే ఆయన పరలోకానికి వెళ్ళినాడు. అది యుగయుగాలు తరతరాలు ఉంటుంది. ఇది లోకము. పుట్టిన బిడ్డ ఎప్పుడు చస్తాడో తెలియదు. పుట్టినవాడు గిట్టక
తప్పదు. మనం ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు. ఒకవేళకి మరణము గర్భములో పిండముగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మరణం. ఇంకా ఎప్పుడు పుట్టుకంటారు ఎవరికి తెలియదు. ఇది అశాశ్వతమైన స్వాస్థ్యం. ఈ రాజ్యము ఈ భూలోకము అశాశ్వతమైనది, కానీ దేవుడు తీసుకొచ్చిన ఆశీర్వాదము, ఆ ఈవులు శాశ్వతమైంది, ఎన్నడూ తరిగిపోనిది, ఎప్పుడు మాసిపోనిది, ఎప్పుడు మాయము కానటువంటి శాశ్వతమైన రాజ్యము, పరలోక రాజ్యం నీకు అనుగ్రహించడానికే ఆ యేసు ప్రభుల ఈ లోకానికి వచ్చాడు కనుక, అయితే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయనకు జన్మిస్తే, నువ్వు క్రొత్తగా జన్మిస్తే ఆ పరలోక స్వాస్థ్యము అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము నీ సొంతమవుతుంది. లేకపోతే నువ్వు అగ్నిగుండములో, పాతాళములో యుగ యుగాలు, తరతరాలు తాళవలసి ఉంది. పురుగు సావదు, అగ్ని ఆరదు అచ్చట. అందులో అబ్బలెవరు నిన్ను రక్షించలేరు సుమి. కనుక నేనేందండి క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, మా నాయన పేరు యేసేపు, మా అమ్మ పేరు మరియమ్మని చెప్పుకొని నువ్వు మారుమనసు పొందకపోతే నువ్వు పోయిది నరకానికి. నీ స్వాస్థ్యం నరకము, గుర్తుపెట్టుకో. ఒక యాలికి ఈ రాత్రి సమయంలో ఎవరు చచ్చిపోతారో ఎవరికి తెలియదు. రేపు దినం మనదని చెప్పడానికి గ్యారంటీ లేదు. మనమంతా చనిపోయిన వ్యక్తుల గురించి ఒక మాట అనుకుంటాం. ఏమది? అయ్యో రాత్రి రాత్రి అప్పుడు చచ్చిపోయినాడా అంటుంటారు. ఇదే మనమంతా అనేది, అవునా కాదా? అరే నీ పాస్ నిన్న అందరం కలిసి పనికి పోయినాం, పొలంలో పని చేసినాం, మాతో పాటు బాగా మాట్లాడినాడు, బాగున్నాడు ఏమైనా అట్లా. కనుక దయచేసి ఏమంటారు, నాకున్నదని ఆర్భటించకు, నీ అందము నడి ప్రాయము వాడిపోవును. అందము నాకున్నదని ఆర్భటించకు, నీ అందము నడి ప్రాయము వాడిపోవును. నీవేమి చేయుచు తిరుగుచుంటివో, నీ క్రియలని బట్టి నీకు తీర్పు వచ్చును. కనుక అందం ఉందను, ముసిలితనం వచ్చినప్పుడు నీ అందమంతా మడతలబడిపోతుంది. నీ మొగం ఎవరు చూడు, విరవిగుతాం. దాని నుంచి నరకమే తప్ప మోక్షం మనకి. ధనమని దగా పడకొద్దు, రాజుని కదని విరవిగొద్దు, నేనే ఈ గేరికంతా నేనే అనే మాట రానియద్దు. ఎందుకంటే ఒకనాడు దేనికి పనికి రాకుండా పోతాం. సరే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం పరలోక రాజ్యం నీకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. అది నువ్వు పొందుకోవాలంటే మరలా జన్మింపబడాలి, రెండోసారి జన్మెత్తాలి. అదేంటంటే మారుమనసు పొంది బాప్తిసం తీసుకోవడం, నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తే ఆయన స్వాస్థ్యమైన పరలోకము వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు. ఈ లోకము వదిలిన తర్వాత ఆ స్వాస్థ్యంలోనికి, ఆ వారసత్వంలోనికి ప్రవేశిస్తావు. ఆ తండ్రి పరలోక రాజ్యంలో తండ్రి కుడిపర్శ్వమున కూర్చుంటావు. అది ఎన్నడూ మరి మాయమైపోయేది కాదు, కరిగిపోయేది కాదు, అంతరించిపోయేది కాదు, కానీ అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనటువంటి రాజ్యములు యుగ యుగాలు తరతరాలు పరలోకములో తండ్రి రొమ్మున కూర్చొని అదేది ఒక పాట, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే, నా ప్రియుడేసుని సన్నిధిలో రోదనలుండవు, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదనలు రోదనలు ఉండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. రోదనలు అబ్బా, రోదన వేదన అబ్బా పాని కొట్టుకునేవి అక్కడ ఉండవు.
అలాంటి శాశ్వతమైన రాజ్యం ఇవ్వటానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి నువ్వు నమ్మావు, ఆయన పేరు పెట్టుకున్నావు, ఆయన బిడ్డలని చెప్పుకుంటున్నావు, చర్చికి వస్తున్నావు, కానీ బాప్తిసం లేదు. నువ్వు క్రొత్తగా జన్మించలేదు. ఏం ప్రయోజనం అండి? నువ్వు పుట్టినావు, నీ పేరు మీద రాలే, ఇంకా మీ నాయన ఏం రాపిలా నీకు తెలుసా? కనుక నువ్వు ఆయన పుట్టి ఆయన రాజ్యం, ఆయన స్వాస్థ్యం స్వతంత్రించుకో. ఈ లోకయాత్ర ముగిసిన వెంటనే పరమ తండ్రి అయిన దేవుని కుడిపరిశమును కూర్చొని ఆ నిత్యానందములు యుగ యుగ తరతరాలు ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరిద్దాం, దేవుని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని నెమర వేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము, ఆత్మ సంబంధమైన, అది పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం అనుగ్రహించడానికి, ఆ పరలోక వారసునిగా నిన్ను చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. ఏదో నువ్వు అనుకుంటున్నావు ఒక రోగం కొరకో, దయ్యం కొరకో, సమస్యలు ఆశ్రితాల కొరకో వచ్చి ఈ లోకంలో చర్చికి వచ్చిపోతున్నావేమో. కాదు ప్రియ దేవుని బిడ్డ, పర సంబంధమైనది ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. అది పొందుకోవాలంటే నువ్వు మారమర్చి పొంది బాప్తిసం తీసుకొని రక్షింపడాలి. అప్పుడే ఆ రాజ్య వారసులు అవుతావు అని దేవుడు చెప్పాడు. మరలా నువ్వు జన్మింపబడ్డాలి. జన్మించబడ్డావా? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? రక్షింపబడ్డావా? పరలోక వారసుడయ్యావా? దేవుని కుమారుడు అయ్యావా? అట్లయితే పరలోక వారసునివి నువ్వు. ఒకసారి ఆలోచన చెయ్యి. ఎంతకాలం యేసు వైపు చూడకుంటావు? ఇంకెన్ని నాళ్ళు లోకముతో స్నేహముంటావు? మోక్ష మార్గం చేరుకుంటావా? నిత్య నరకం అనుభవిస్తావా? ఎంతకాలం అండి ఇంకా లోకంలో పరిగెత్తుతున్నావు? అది ఆగిపోతుందండి. ఒకరోజు టకాన్ ఆగిపోతుంది. అన్నీ వదిలిపెట్టుకోవాలండి. మధ్యలో నిడిచిపెట్టుకోవాలి. ఇల్లు కడుతుంటావో, లేకపోతే ఏదో పొలం కొంటున్నావు, ఏదో చేస్తున్నావు ఏమో, ఏదో కళలు కంటున్నావు, అది సంపాదన మధ్యలోనే వదిలిపెట్టుకోవాలండి. అన్నీ ఎక్కడివి చూడండి ఒకసారి. మనం అందరం చూస్తున్నామండి ఇవన్నీ. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏదే పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా? సరే, కనుక ప్రియదేవుని ఒక్కసారి నేను పరీక్షించుకో. రేపటి దినం నీది కాదు. నేడనే సమయం ఉండగానే రక్షణ పొందు, మారమనసు పొందు, బాప్తిసం తీసుకో, కొత్తగా జన్మించు, ఆయన రాజ్య వారసులు కండండి. రేపటి దినం కాదు, రాత్రి ఎవరికి ఏమవుతుందో తెలియదు. అవును, నేడనే సమయం ఉండగానే రక్షణ పొందు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజే, ఇప్పుడే టైం పెట్టొద్దు, వాయిదాలు వేయొద్దు. బాప్తిసానికి, కొత్తగా జన్మించడానికి ఇప్పుడే జన్మించు. రేపే బాప్తిసం తీసుకుంటా దేవా, నీ రాజ్య వారసులు అవుతా దేవా, నీ పరలోక ఆత్మ సంబంధమైన వారసులు ఆ ఆశీర్వాదాలను పొందుకుంటాను దేవా. ఇప్పటి వరకు నేను జన్మింపక దూరవస్తుడనే ఉన్నాను. తెలుసా ఇంకెంతమంది బాప్తిసం తీసుకోలేదో, ఎంతమంది రక్షింపబడలేదు, ఎంతమంది కొత్తగా జన్మింపబడలేదు, ఆ వారసునికి ఎంతమంది దూరస్తులుగా ఉన్నారో ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకొని రేపే బాప్తిసం తీసుకొని పరలోక వారసులుగా నేను మారుతానని తీర్మానం చేసుకుందామండి. మహాపరిశుద్ధుడాని స్తోత్ర. ఈ ప్రార్థన కూడిక, సువార్త కూడిక, ఆరాధన ఆది అంతా మీరు అధ్యక్షత వహించి నీకు మహిమకరంగా కూడి వచ్చిన బిడ్డలకు ఆశ్రదకరంగా, దీవెనకరంగా మాకు జరిపించిన దేవాని స్తోత్ర. పాటల ద్వారాను, వర్షిప్ ద్వారాను, వాక్యం ద్వారాను, కానుకల ద్వారాను, సంగీతముల ద్వారాను, సంశిష్టము ద్వారాను ప్రభువా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు. ఈ యొక్క నైనా ఈ సువార్త కూడిక ద్వారా మీరు తీసుకొచ్చిన, ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు కూడి వచ్చిన నీ బిడ్డలందరికీ దయచేయమని, అనుగ్రహించమని
వాడబారని అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యం నీ బిడ్డలకు అనుగ్రహించమని, దాన్ని పొందుకొని నీ బిడ్డలు ఈ లోకంలో గొప్ప సంతోష సమాధానంతో జీవించి మరణము తరణిత రాజ్యం మోక్షం స్వర్గం పరలోక చేరు కృప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని. నేను ఎంతమంది నీ సేవను ప్రేమించి ధారాళంగా కానుకలిచ్చారు వారందరినీ పేరు పేరున నూరంతలుగా ఆశ్రదించి వర్ధలింపచేయమని, రావచ్చిన ప్రతిఫలం బిడ్డలకు దయచేయమని అడిగచ్చు. ప్రభువా, ఎంతో చక్కటి వాతావరణం ఇచ్చావు నాయన. గాలిని మీ స్వాధీనపరచుకున్నావు తండ్రి, వాతావరణం మీ స్వాధీనపరచుకొని చక్కగా జరిపించావు. నీకే మహిమ ఘనత ప్రభావాలు సమర్పించుకుంటూ యేసు నామములో అడివేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసం మనందరికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.